నిన్న జరిగిన డబ్ల్యూ హెడర్ మ్యాచ్ల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 4 గంటల వ్యవధిలోని ఆరెంజ్ క్యాప్ దోబుచ్చులాడింది. నిన్న మధ్యాహ్నం ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సీజన్ లో 10 మ్యాచ్ల్లో 427 పరుగులు చేయడంతో ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. అయితే తన ఆరెంజ్ క్యాప్ ఎంతో సేపు అతని దగ్గర లేదు. 4 గంటల వ్యవధిలోనే విరాట్ కోహ్లీ లాగేశాడు. నిన్న ఆదివారం జరిగిన రాత్రి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 50 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా ఈ సీజన్ లో 10 ఇన్నింగ్స్ లో 443 పరుగులు చేసి 4 గంటల వ్యవధిలోనే సూర్యకుమార్ యాదవ్ నుంచి ఆరెంజ్ క్యాప్ లాగేశాడు విరాట్ కోహ్లీ. మొత్తానికి ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ చేతిలో ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ 427 పరుగులతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక గుజరాత్ టైటన్స్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ 417 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే నికోలస్ పూరన్ 404 పరుగులతో 4వ స్థానంలో ఉన్నాడు. మొత్తానికి ఓ 4 గంటల వ్యవధిలోని సూర్య నుంచి విరాట్ చేతిలోకి ఆరెంజ్ క్యాప్ వెళ్లిపోయింది. ఇక పర్పుల్ క్యాప్ ప్రస్తుతం జోస్ హజల్వుడ్ దగ్గర ఉంది. 18 వికెట్లు తీసి టాప్ లో నిలవడంతో పర్పుల్ ప్రస్తుతం అతని చేతికి వచ్చేసింది.